ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గాంధీ విగ్రహం ఎదుట పాల్యం గ్రామానికి చెందిన చంద్రమ్మ అనే ఒంటరి మహిళ నిరసన చేపట్టింది. తన తోబుట్టిన అన్న ఆస్తులన్నీ కాజేశాడని, గ్రామ పెద్దలు సైతం అతనితో కుమ్మక్కయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. న్యాయం కోసం గ్రామ పెద్దల దగ్గరికి వెళితే 10 లక్షలు అడుగుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోలీసులను సంప్రదించగా ప్రయోజనం లేకపోవడంతో ఇలా నిరసన చేపట్టానని తెలిపారు. పోలీసులు నచ్చజెప్పి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో చంద్రమ్మ నిరసన విరమించుకున్నారు. ఇచ్చినావు నువ్వు పోనీ, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వకుండా నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటేస్తామా? పోలీస్ స్టేషన్ కదా పోదమ్మా, ఎస్ఐకి చెప్పి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మాట్లాడితే మళ్ళీ నీకేమన్నా న్యాయం జరుగుతుందా లేదా అనేది చూడలేదు కదా. నువ్వు ఏమి ఇవ్వకుండా కూర్చుంటేస్తా నా ఊరు పైపల్లెము. నా ఊరు నేను 10 సంవత్సరం అయింది ఊరు కుప్పంలో ఎస్పీ రోడ్డు ఉంటాను. ఉండకుండా వచ్చి మనుషులు ఇడిచి నన్ను ఏమేమో చేస్తూ ఉండారు లోపలే. నేను ఆస్తి పాస్తి అంతా ఇడిచేసి వచ్చేసినాను భయపడి, వాళ్ళకి భయపడి. ఇప్పుడు వాళ్ళు నాకు న్యాయం చేయంటే వాళ్ళు 10 లక్షలు 20 లక్షలు అంటారు. నేను ఎక్కడి నుంచి ఇవ్వాలా? నేను అందుకోసము నేను ఇక్కడ వాళ్ళే ఊరు వాళ్ళు మాట పైన ఉంటారు. మాకని ఎవరు మాట్లాడలేదు, సొంతగానే లేదు. వాళ్ళ పేరు అంతా నాకు తెలీదు. నేను ఇంత చేసింది రామలింగుడు అనే ఆయనే. ఈ పార్టీ ఇద్దరు ఆ పార్టీ ఇద్దరు చేసుకొని మమ్మల్ని నాశనం చేస్తాడు. నా మొదటి చచ్చిపోయినాక నాకు ఎవరు లేదు. నేను ఉంటాను, అనాదిగా ఉంటాను. అక్కడ పట్టుకుంటాను రోడ్డు పోయినా. నేను నా పేరు చంద్రమ్మ. ఆయన చనిపోయా, ఎవరు లేదు నాకు. కొడుకు చచ్చిపోయా, కొడుకున్నాడు అంటే ఎవరు లేదు.